భీష్ముడు, ద్రోణాచార్యుడు వంటి వీరాది వీరులు కౌరవుల వైపు పోరాడుతున్న దుర్యోధనుడికి గెలుపుపై ధీమా లేదు. ఒక రాత్రి భీష్ముడి దగ్గరికి వెళ్లి మీరు పాండుపుత్రుల మీద ప్రేమతో యుద్ధం సరిగా చేయడం లేదంటూ నిందిస్తాడు. దాంతో కోపోద్రిక్తుడైన భీష్ముడు ఈ 5 బాణాలతో పంచపాండవులను వధిస్తానని ప్రతిజ్ఞ చేస్తాడు. దుర్యోధనుడు ఈ 5 బాణాలను ఆ రాత్రి తన దగ్గరే ఉంచుకుంటానని, ఉదయాన యుద్ధ సమయానికి ఇస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. పాండవులు జూదంలో ఓడి అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఓసారి అటవీ ప్రదేశానికి దుర్యోధనుడు వస్తాడు. ఒక చెరువుకి చెరువు పక్క పాండవులు, దుర్యోధనుడు టెంట్లు వేసుకుని ఉంటారు. ఆ చెరువులో గంధర్వులు నివాసం ఉంటారు. దుర్యోధనుడు ఆ చెరువులో దిగి స్నానం చేస్తుంటే గంధర్వులు బంధిస్తారు. అర్జునుడు వారి నుంచి దుర్యోధనుడిని రక్షిస్తాడు. తన్ను కాపాడినందుకు దుర్యోధనుడు అర్జునుని ఏదైనా వరం కోరుకోమంటాడు. అవసరం వచ్చినప్పుడు అడుగుతానని చెప్తాడు అర్జునుడు. భీష్ముడి బాణాలను దుర్యోధనుడు తన గదికి తెచ్చుకున్న రాత్రి అర్జునుడు, కృష్ణుడు యుద్ధం గురించి చర్చిస్తుంటారు.